శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక అధికారి అశోక్ కుమార్ ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు అవగాహన కల్పించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలో సమగ్రంగా వివరించారు. ఎల్పీజీ ఇంట్లో వాడినప్పుడు ప్రమాదాలు జరిగితే ఎలా ఎదుర్కోవాలనేది ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కరణం హరిబాబు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ మాక్ డ్రిల్ అవేర్నెస్ అంటే మీ దగ్గర అసలు హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకున్న హాస్పిటల్ అన్ని స్కూల్స్ అన్ని అవసరంగా ఇదంతా తెలుసు బట్టి మేము ఏం చెప్పాలని తెలుసుకుంటాం. అవేర్నెస్లో భాగంగా మనకి వచ్చేసరికి అసలు హాస్పిటల్లో ఎప్పుడైనా జరిగే ఎక్విప్మెంట్ అంతా ఇది అవేర్నెస్ అండి. సెకండ్ మాక్ డ్రిల్ వచ్చేసరికి మనం ఒక సినారీ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్లో ఏదో ఒక పలానా ఓపీలో కానీ వాటిలో ఏంటి ఆక్సిజన్ ఉందా మీ దగ్గర? ఆక్సిజన్ చేస్తారా? ఏంటి పర్వాలేదు కేసీహెచ్లో 2 times జరిగింది, గవర్నమెంట్ సర్జికల్ హాస్పిటల్ అనంతపురంలో జరిగింది, కర్నూలు జీసీహెచ్లో జరిగింది. సో ఇవన్నీ ఓకే, చాలా ఇష్యూస్ జరుగుతాయి. మనం ఒక ఇష్యూస్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ ఫైర్ మనకి ఎక్కడ జరిగితే అక్కడ ఫ్లేమ్స్ మీద కాదు, ఆరిజిన్ అంటే బేస్ ఎక్కడైతే ఉంటుందో, మనం ఫర్ ఎగ్జాంపుల్ తిమ్మరించిన ఫైర్ అవుతుంది, ఈ ఫ్లేమ్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఫ్లేమ్స్ మనం ఎంత పట్టినా ఫైర్ అవుతుంది. ఆరిజిన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏం చేయాలి. నెక్స్ట్ ఎస్ అంటే మా ఏరియా హాస్పిటల్ రాజంలో ఫైర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మాక్ డ్రిల్ కండక్ట్ చేయించామండి. ఈ ఫైర్ ఆఫీసర్ గారు అశోక్ కుమార్ గారు, సిఐ ఫైర్ రాజాం వచ్చి ఆయన సిబ్బందితో పాటు ఇక్కడ అందరికీ మా హాస్పిటల్ సిబ్బందికి క్లాసులు చెప్పడం, ఫైర్ వచ్చేటప్పుడు ఏట్ల వల్ల వస్తాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలని, తర్వాత ఫైర్ ఇన్స్ట్రుమెంట్స్ వాడేది అంటే మ్యాప్, తర్వాత డిఎస్సి సిలిండర్స్ వాడేవి, గ్యాస్ లీక్ అయితే ఎలా ఆపాలి, ఇలాంటివన్నీ మాక్ డ్రిల్ చేసి ప్రత్యక్షంగా ఆయనే చేసి చూపించారండి. మా చేత కూడా ట్రైనింగ్ చేయించారండి. ఇట్స్ వెరీ యూజ్ఫుల్ టు అస్ అండి. ఇది ఇలాంటివి జనరల్గా హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటి వీటిలో ఇది చాలా ఉపయోగకరమైందండి. థ్యాంక్ యూ. ఈరోజు రాజాం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఫైర్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ మరియు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హాస్పిటల్ నందు దేనివలన ఫైర్ జరుగుతూ ఉంటాయి, వాటి నుంచి మనం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద అవేర్నెస్ క్లాస్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా ఎవాక్యుయేట్ అవ్వాలి అనే దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది. అయిపోయిన తర్వాత అవుట్డోర్లో ఎక్స్టింగ్విషర్ మరియు ఎల్పీజీ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో హాస్పిటల్ యాజమాన్యం మరియు సిబ్బంది అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓన్లీ హాస్పిటల్ అనే కాకుండా స్కూల్స్, హాస్పిటల్స్ మాక్ అవేర్నెస్ క్లాసులు నిర్వహిస్తున్నాం. వీటితో పాటు మనకి షాపింగ్ మాల్స్లో కూడా అవేర్నెస్ క్లాసులు అనేవి నిర్వహిస్తున్నాం.